ఆక్వా సాగు చేస్తున్న రైతులకి గుడ్ న్యూస్. ముఖ్యంగా ఆక్వా సాగు అంటేనే 90% రొయ్యల సాగు. చేపల సాగుకి పెద్దగా సమస్యలు లేవు. దేశీయ మార్కెట్లోనే ఎక్కువగా చేపలన్నీ సేల్ అవుతూ ఉంటుంది. ఇక రొయ్యల సాగు చేసే వాళ్ళలో 90% ఎక్స్పోర్ట్స్ మీదే ఆధారపడి ఉన్నారు. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత విచ్చలవిడిగా సుంకాలు వేయడం ప్రారంభించాడో రొయ్య రైతు కూడా సుంకాల ఎఫెక్ట్ కొట్టింది. ముందుగా 27% సుంకాన్ని 34% పెంచాడు. గతంలో 10% ఉండేది. అదృష్టవశాత్తు సుంకాల అమలు 90 రోజులు వాయిదా వేయడం వల్ల రొయ్యల ఎగుమతులకి లైన్ క్లియర్ అయింది. అయితే రొయ్య ఎంత ధరకు కొనుగోలు చేయాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక అధికారులను ఆదేశించారు. తక్కువ ధరకి కొనుగోలు చేస్తే ఎక్స్పోర్టర్స్ లైసెన్స్ రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. 40 కౌంటు రొయ్యకు ఎంత ధర ఇవ్వాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. 40 కౌంట్ అంటే మంచి క్వాలిటీ కింద లెక్క. అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే రొయ్యలు. ఆ రొయ్యకి రైతులకి 345 రూపాయల కేజీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక 50 కౌంట్ కనుక అయితే 325, 60 కౌంట్ అయితే 305, 70 కౌంట్ అయితే 280, 80 కౌంట్ అయితే 260, 90 కౌంట్ అయితే 240, 100 కౌంట్ కనుక అయితే 230 రూపాయలు లాస్ట్. 100 కౌంట్ అనేది లాస్ట్ కాబట్టి ఇంకా 230 రూపాయలు మినిమం ప్రైస్. ఆ ధర కన్నా ఎక్కువ ధరకు ఎంతగానో కొనుగోలు చేయవచ్చు రైతుల దగ్గర నుంచి. ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో, రొయ్యల ప్రాసెసింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇక నుంచి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇష్టం వచ్చిన ధరలు కొనుగోలు చేయడానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైతే మద్దతు ధరలు ఇస్తుందో పంటలకి, అలాగనే రొయ్యలకు కూడా మినిమం ప్రైస్ ఫిక్స్ చేసింది. రాబోయే రోజుల్లో దేశీయంగా కూడా రొయ్యల వినియోగం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది. ప్రస్తుతానికి రొయ్యల వినియోగం దేశంలో 10% కూడా లేదు. మన రాష్ట్రంలోనే 12 లక్షల టన్నుల రొయ్యలు ప్రతి సంవత్సరం దిగుబడి వస్తూ ఉంటే రాష్ట్రంలో వినియోగం మాత్రం 1,00,000 టన్నులు కూడా లేదు. అందులో ఒక 4 లక్షల టన్నులు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మరో 9 లక్షల టన్నులు, దాదాపుగా 8 నుంచి 9 లక్షల టన్నులు చైనాకి, వియత్నాంకి ఎగుమతి అవుతున్నాయి. దేశీయంగా మార్కెట్ అంటే 100 కౌంట్ ఉన్న రొయ్యలు, 90 కౌంట్ ఉన్న రొయ్యలు మాత్రమే దేశీయంగా వినియోగం అవుతా ఉన్నాయి. అది కూడా చాలా తక్కువగా ఉంది. దేశీయంగా వినియోగం పెంచాల్సిన అవసరం ఉంది. కేవలం ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడితే ఈ ఇండస్ట్రీకి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో రొయ్యల వినియోగం పెంచేందుకు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టబోతా ఉంది. ఇక ఎక్స్పోర్ట్స్కి రాబోయే 3 నెలలు చాలా కీలకం కాబట్టి ఎక్స్పోర్ట్స్ కూడా రైతుల దగ్గర సాధ్యమైనంత వరకు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి 90 రోజుల గడువులోనే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయగలరు. లేదంటే ఆ తర్వాత మరలా సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక అడుగు వెనక్కేసినట్టుంది. చాలా వస్తువుల మీద ఎగుమతి సుంకాలని, అమెరికాకి దిగుమతి చేసుకునే సుంకాలని, ఆ విషయంలో చర్చలు జరుపుతూ ఉన్నారు. 90 రోజుల తర్వాత అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద రొయ్య రైతు భవిష్యత్తు ఆధారపడింది. రాబోయే రోజుల్లో రొయ్యలకు సంబంధించి మరింత అప్డేట్తో మనం మరో వీడియోలో కలుసుకుందాం.